మాది గ్రామం మసిదిగూడెం. మా పేరు వాకిడి శివారెడ్డి. మేము బూత్ కన్వీనర్ బీజేపీ. మాది యాదాద్రి జిల్లా. మా గత పాలకులు కాంగ్రెస్ ఒక 10 సంవత్సరాలు పనిచేసింది. మళ్ళీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పనిచేసినా కానీ మేము అభివృద్ధికి నోచుకోకుండా మాకు ఇక్కడ భువనగిరి కాన్స్టిట్యూషన్ ఉండే మాది. భువనగిరి కాన్స్టిట్యూషన్ నుంచి మునుగోడు కాన్స్టిట్యూషన్కి మార్చినాక తర్వాత మునుగోడు గోసెల పోసుకోవటమే తప్ప మా ఊరికి చేసింది ఏమీ లేదు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా ఇప్పుడు 8-9 నెలలు అవుతుంది. ఆయన 6 గ్యారెంటీలు పెట్టి 100 రోజులనే కంప్లీట్ చేస్తున్నాడు. మా మనసులోనే మభ్యపెట్టి ఏదో లేడీస్కు ఒకటి బస్సు ఛార్జ్ ఒకటి ఫ్రీ పెట్టి ఆయన రాజకీయంగా ఏదో చేయాలనే తపనతోటి ఆయన గెలిచడం జరిగింది. ఆ తర్వాత ఏది గ్యారంటీ అంటే రుణమాఫీ ₹1,00,000 నుంచి 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తున్నాడు రైతులకు. అది కూడా చేయలేదు. ఇప్పటి వరకు కూడా 2 లక్షలు చేసినా అంటుండే కానీ ₹1,00,000 మాఫీ కూడా లేదు. అసలు మా ఊర్లోనే మా దగ్గర కొంతమంది పోతే మీ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకురా, మీ రేషన్ కార్డు తీసుకురా అంటుండు. 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా పెళ్లి కాని యువకులు ప్రసాదులు ఉన్నారు మా దగ్గర. వాళ్ళకి ఇప్పటికి కూడా రుణమాఫీ కాలేదు. ఈ ప్రభుత్వం వైఖరి అంతా వ్యతిరేక వైఖరే ఉంది, ప్రజా వ్యతిరేక వైఖరి ఉంది. ఈ ప్రజా వ్యతిరేక వైఖరి రోజు రోజుకు బలపడి రాబోయే రోజులలో బీజేపీ రావడానికి అవకాశం ఉన్నది. సార్, ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో మీరు ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు సార్? మొన్న జరిగిన విషయంలో అధికారం వరకు రాలేదంటే ఫస్ట్ కేసీఆర్ చేసిన నిర్వాహక పనులను ఎండగట్టకపోవటం ఒకటి, ఆమె కవితని లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నది కూడా ఆమెను అరెస్టు చేయకపోవటం ఒకటి. దానికి తోడుగా అవతలోనికి బీఆర్ఎస్ మొత్తం అణగారిపోయింది, అవతలోనికి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. ఇది బీజేపీ అక్కడ అధ్యక్షుని మార్చడం కూడా కొద్దిగా చేంజ్ అయ్యింది. అధ్యక్షుని మార్చి ఆ తర్వాత వాళ్ళే కొద్దిగా తేడాలు ఉండి ఇది కేంద్ర కమిటీకి రాష్ట్ర కమిటీకి సమన్వయం లేకుండా అది ఈ రేవంత్ రెడ్డి దానికి గెలిపించడానికి ఆస్కారం జరిగింది. అంటే సార్, ఎంపీ సీట్లు 8 ఇచ్చినట్టు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇస్తే మంచిగా ఉండేది. ఎంపీ రావడానికి గల కారణం ఏంది? ఈ ఎమ్మెల్యే సీట్లు రాకపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఎంపీ సీట్లు ఈ ఏడైతే జనాలు ఏదైతే ఎమ్మెల్యేని ఓడగొట్టిరో బీజేపీ ఎమ్మెల్యేలని, ఆ తర్వాత జనంలో రెవల్యూషన్ వచ్చి తర్వాత మన నరేంద్ర మోడీ గారు దేశంలో అభివృద్ధి చేస్తున్నాడు. మన భారతదేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారే రావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిపించుకోకుండానైనా మనం ఎంపీని గెలిపించుకొని ప్రతి ఒక్క సామాన్యుని మానవుని కాడికి వెళ్ళి యువకులు, ముసలి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, రైతులు అందరు కలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి ముఖం చూసి బీజేపీ ముందంజకు ఉండాలని ఓటు చేయటం జరిగింది. ఈరోజు మన తెలంగాణలో కూడా 8 సీట్లు వచ్చినాయి. అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి మీ బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదంటారా? అంటే నరేంద్ర మోడీ దానికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంచెం క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది. అక్కడ కేసీఆర్ చేసే పనుల విధానం మంచిగా లేక కాంగ్రెస్ గెలిచినప్పటికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీ గెలిస్తేనే బాగుంటుంది, దేశం బాగుపడుతుంది, నరేంద్ర మోడీ గారు మళ్ళోసారి అధికారంలోకి వస్తే దేశం బాగుపడుతుందని ఆలోచన చేసి వేయటం జరిగింది. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా గ్రామ పంచాయతీలలో ఏ విధంగా అభివృద్ధి చెందినాయి సార్? కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పెట్టినాయి కానీ గ్రామ పంచాయతీలకు వచ్చేసరికి
గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వాళ్ళేదో మేమే చేసినామని చెప్పుకోవడం జరుగుతుంది. చాలా 100కు 75% కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీములే ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ప్రభుత్వం కానీ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ స్కీములు ఫాలో చేసుకుంటూనే వచ్చారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. నరేంద్ర మోడీ గారు పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు జనానికి అందుతున్నాయి. సరే, నరేంద్ర మోడీ పెట్టిన పథకాలు ప్రజలు నమ్మలేరా, మీరు చెప్పుకోలేకపోయారా ఎన్నికల ముందు? నరేంద్ర మోడీ గారు పెట్టిన పథకాలు కరెక్ట్ ఉన్నాయి, కానీ ఎన్నికలలో ఇక్కడున్న నాయకులు కానీ బీజేపీ క్యాడరు అక్కడ అధ్యక్షుని మార్చేసరికి ఎవరు దాన్ని ముందు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు జనంలో చెప్పుకోకపోవటమే ఇది జరిగింది. సార్, మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలలో బూర నరసయ్య గౌడ్ ఓడిపోవడానికి గల కారణం ఏంటి? మొన్న జరిగిన విషయంలో బూర నరసయ్య గౌడ్ గారు కరెక్ట్గా బీజేపీ గెలవాలనే ఆలోచనతోనే ముందుకు పోయినాం అందరం కూడా. నరసయ్య గౌడ్ గారు ఎందుకంటే ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తినిపియటం, తాపియటం, డబ్బులు ఇవ్వటం ఇవి జరిగి ఇక్కడ బీసీ వర్గమే ఇక్కడ ఈ ఎంపీ 6 కాన్స్టిట్యూయన్ల బీసీలే అత్యధికంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా డబ్బుకు మద్యానికి లొంగుబడి అసలు నరేంద్ర మోడీ ఏం చేస్తుండు, మనకేమి ఇస్తుండు అని గుర్తించలేకపోయి ఆయనను ఓడగొట్టడం జరిగింది. సార్, మీరు ఇంత చెప్తున్నారు కదా, మరి రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ మారి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయింది సార్ ఇక్కడ? అంటే రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి వచ్చిండు. ఆయన కేసీఆర్ మీన పోటీ అన్నట్టుగానే ఉందే. వాడు 100 మందిని కౌరవ సైన్యాన్ని తీసుకొచ్చి 100 మందిని తీసుకొచ్చి వాడు ఇష్టానుసారంగా చేసి ఆ రోజు రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టడం జరిగింది. అప్పటికి కూడా కాన్స్టిట్యూషన్లో 20,000 30,000 ఓటు సంఖ్యను పెట్టుకొని 86,000 90,000కు లీడ్ కూడా తీసుకొచ్చినాం బీజేపీ భారతీయ జనతా పార్టీ. అప్పటి నుంచి కూడా బలంగా ఈరోజు కూడా 3 లక్షల పైచీలకు కూడా బూర నరసయ్య గౌడ్ గారికి రావడం జరిగింది. మేము నైతికంగా బూర నరసయ్య గౌడ్ గారు గెలిచిండేనే అనుకుంటున్నాం, కానీ మా బీజేపీ పార్టీ ఓడిపోలేదని అనుకుంటలేం. సార్, రేపు రానున్న సర్పంచ్ ఎన్నికలలో గ్రామ పంచాయతీ లెవెల్లో మీ బీజేపీ పార్టీకి ఎవరు సార్ పోటీ? గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీజేపీ పార్టీ తరఫున మేమే పోటీ చేద్దామనుకుంటున్నాం. మా పేరు వాకిడి శివారెడ్డి, మాది చేరీల మసీదుగూడెం. ఈ 2 గ్రామ పంచాయతీ కలిపి 900 పైచీలకే మాకు ఓట్లు ఉంటాయి. ఈసారి మేమే సర్పంచ్గా పోటీ చేద్దామనుకుంటున్నాం బీజేపీ తరఫున. అంటే సార్, మీరు చేస్తున్న వాస్తవమే. అయితే మీకు కాంగ్రెస్నా బీఆర్ఎస్ మీ పోటీ? మాకు వచ్చేసి బీఆర్ఎస్ మొన్న కూడా ఒక 50-60 ఓట్లలోనే ఉన్నది. మాకు కాంగ్రెసే పోటీ ఉంటుంది. మాకు ఈ విలేజ్లో కాంగ్రెసే పోటీ ఉంటుంది. మేము గెలుస్తాం, తప్పకుండా గెలుస్తామని మాకు ధీమా వ్యక్తం చేస్తున్నాం. సార్, ఇప్పుడు స్థానికంగా ఉన్న మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఆశిస్తున్నారు సార్. మంత్రి పదవికి అర్హుడా? ఒకవేళ ఇస్తే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? మరి రాజగోపాల్ రెడ్డి గారు అయితే అర్హుడు కాడు. ఆయన తొందరపాటు ఉంటుంది. ఆయన ఏమేమి మాట్లాడతాడో ఏమీ అర్థం కాదు. జనాలకు వస్తాడు, హామీ ఇస్తాడు, మళ్ళీ రాడు. ఇప్పటికి కూడా 8-9 నెలలు అయింది గెలిచిండు. ఒక్కరోజు కూడా ఒక జనాన్ని దగ్గరకు వచ్చి ఒక విలేజ్కి వచ్చి ఆయన ఒక శంకుస్థాపన చేసింది లేదు, ఒక కొబ్బరికాయ కూడా కొట్టింది లేదు. ఆయన చేసిన పని కూడా ఏదీ లేదు. ఇంతకుముందు కూడా వాళ్ళ అన్నగారు ఇంతకుముందుకు ఎంపీ గారు ఉన్నాడు, వాళ్ళ ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళ అన్న మంత్రి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నాడు. ఇప్పటికి కూడా నోటి మాటలే కానీ చేతలు లేవు. ఎమ్మెల్యేలు ఒక మాట, మంత్రులది ఒక మాట, మరి ముఖ్యమంత్రి గారిది ఒక మాట జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఎవరికి పొంతన లేకుండా ఇవాళ రైతు విషయంలో కానీ, మామూలుగా విద్యార్థి విషయంలో కానీ, ఉద్యోగాల విషయాలు కానీ, ఏ విషయంలో అన్నిట్లలో ఫెయిల్యూర్ అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన మా గ్రామ పంచాయతీ తరపున ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మేము గెలవబోతున్నాం. సార్, మొన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో
మా తెలంగాణ రాష్ట్రానికి చిన్న చూపు చూసిర్రు. 8 మంది ఎంపీలను ఇచ్చినప్పటికి కూడా మాకు సరైన బడ్జెట్ ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 8 మంది ఉన్నా కానీ మనకు బడ్జెట్ అడగలేదు, అసమర్థత ఎంపీలు ఉన్నారు అని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు తప్పు. మనకు కూడా రైల్వే కోచింగ్లు వచ్చినాయి, మనకు కూడా కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తున్నారు, హామీ ఉన్నది. కాబట్టి మనోళ్ళు మన తెలంగాణ వాళ్ళు కూడా 2 కేంద్ర క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. తప్పకుండా వాళ్ళు మన తెలంగాణకు వచ్చే వాటా తెస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సార్, ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మతతత్వ పార్టీని అధికారంలోకి తీసుకురావద్దు గ్రామ లెవెల్ అని చెప్పేసి ప్రచారాలు మొదలు పెడుతున్నారు సార్. మతతత్వ పార్టీ అంటున్నారు, ఎంతవరకు వాస్తవం సార్? కాదు, మతతత్వం పార్టీ బీజేపీ అసలే కాదు, భారతీయ జనతా పార్టీ. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిమ్స్లో అండదండలు చూసుకొని వాళ్ళు ఇవాళ రాహుల్ గాంధీ కూడా ముస్లిమ్స్లతో కూడా మనని హిందువులను తిట్టిపించడం జరుగుతుంది. వాళ్ళు ఎంతసేపు చెప్పినా వాళ్ళు అసలు రాహుల్ గాంధీ కుటుంబం అంటే గాంధీలు అని పెట్టుకోరు, కానీ వాళ్ళు గాంధీలు కాకుండా వేరే రకంగా వాళ్ళు ఈరోజు మన క్రైస్తవులకు కానీ ముస్లిమ్స్లకు కానీ వాళ్ళు మద్దతు చేయడం జరుగుతుంది. అది మన హిందూ సంప్రదాయ ప్రకారంగా మన బీజేపీ ముంగలికి పోతుంది. దాని ప్రకారంగా సిపిఎం కానీ సిపిఐ కానీ ఇది మతతత్వ పార్టీ మతాన్ని రెచ్చగొడుతుంది అంటారు, కానీ అవన్నీ తప్పులు. మతాన్ని రెచ్చగొట్టేటోళ్ళు వాళ్ళే, ఈ భారతీయ జనతా పార్టీ కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మతాలను రెచ్చగొడితే మతతత్వం పార్టీ అయితే త్రిపుల్ తలాక్ తెచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ, మహిళా బిల్లు తెచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ, ఈరోజు జమిలీ ఎలక్షన్లకు కూడా పోతా ఉన్నది కూడా భారతీయ జనతా పార్టీ. మామూలుగా చిన్న చితక నక్కలు అసొంటివి గుంత నక్కల అసొంటి పార్టీలు మన అన్ని రాష్ట్రాలల్లో వండుకుంటూ అవి ఈ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రం, ఆ రాష్ట్రానికి పోతే ఈ రాష్ట్రము. ఇవాళ జమిలీ ఎలక్షన్లు వస్తే ఒకసారి ఎలక్షన్ ఎంపీ ఎమ్మెల్యేది వస్తుంది. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే మేము ఎక్కడ ఓడిపోతామనే భయాందోళనతోని వాళ్ళు ఇవాళ ఇండియా కూటమిని పెట్టుకొని దాని ముసుగులో తిరుగుతున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏది ఏమైనా ఈ దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చేసిన ఈరోజు అభివృద్ధి సంక్షేమాలు ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు అసొంటి ప్రధానమంత్రి మాకుంటే బాగుండు అనే దేశాలు ఇలా గౌరవపడుతున్నాయి. మన ప్రతి ఒక్క భారతీయుడు కూడా గౌరవపడుతుండు భారతీయ జనతా పార్టీతోటి. సార్, నరేంద్ర మోడీ గారు చాలా చేస్తుండని చెప్పేసి మీరు అంటున్నారు. గోహత్య నిర్మూలన కోసం ఎందుకు ఫెయిల్ అవుతుంది సార్? ఏంటిది అది? గోహత్య నిర్మూలన. గృహత్య నిర్మూలన అంటే అది ఎక్కడో ఇప్పుడు గోవులను తీసుకుపోయి నరకయాతన చేస్తున్నారు, మాంసం విదేశాలకు సప్లై చేస్తున్నారు. అవి కూడా దొరికినప్పుడల్లా తీసుకొని పోయి గోశాలలో జాతున్నారు. అవి కూడా ఇంకా దాన్ని పకడ్బందుగా చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. సార్, రేపు మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తారు సార్? కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు ఇలా విశ్వకర్మ అనే ఒక పథకం పెట్టిండు, రైతు కిసాను అనే ఒక పథకం పెట్టిండు, ఇంకా జన్ధన్ అని పెట్టిండు. పథకాలు చాలా ఉన్నాయి. ఈ పథకాలు అన్నీ చెప్పుకుంటూ మేము రైతులకు మేలు చేసుకుంటూ మా ప్రజలకు మేలు చేసుకుంటూ మేము ఎలక్షన్లకు ముంగలిపోతాం. సార్, మీరు సర్పంచ్గా వచ్చిన తర్వాత ఈ బెల్ట్ షాపులు సార్ విపరీతంగా అయినాయి. గల్లీకి ఒక 6-7 బెల్ట్ షాపులు వచ్చినాయి సార్. ఆ బెల్ట్ షాపుల నిర్మూలన కోసం మీ ప్రభుత్వం ఎలాంటి కృషి చేయబోతుంది? ఇప్పుడు మా గ్రామానికి వచ్చేస్తే అన్ని కానిస్టేషన్లు పోగా మా కానిస్టేషన్ ఒకటే ఏదో బెల్ట్ షాపులు తీసేస్తామన్న దాని మీద చెప్పిర్రు ఎమ్మెల్యే గారు. అందులో కూడా ఫెయిల్యూర్ అయ్యిండు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు. మళ్ళా యథావిధిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మా ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ కూడా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. ప్రభుత్వం వచ్చినాక కూడా మేము సర్పంచ్గా ఎంపీటీసీ గెలిచినప్పటికీ తర్వాత మేము కూడా బెల్ట్ షాపులు నిర్మూలిస్తాము. మా పై నాయకత్వానికి కూడా
మా బెల్ట్ షాపులు బంద్ చేయాలని కూడా చెప్తాం. సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న యువత ఓటుకు నోటు విషయంలో అమ్ముడు పోతున్నారు సార్. బిర్యానీ ప్యాకెట్లకి మందుకి బానిసై ఓట్లు అమ్ముకోవడం జరుగుతుంది. వాళ్ళలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు మీరు? యువతలు కానీ మహిళలు కానీ ఎవరికైనా ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు మీరు? మరి ఇప్పుడు యువత కాడికి వస్తే యువతకు ఏం పని లేదు. యువతకు పని లేక వాళ్ళు ఇంజనీర్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, ఈరోజు డిప్లొమా చేసిన వాళ్ళు ఎన్నో రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మందుకే బానిసలం చేసిండు యువతని. మందిచ్చి మభ్యపెట్టి 10 రూపాయలు ఇచ్చి 10 సంవత్సరాలు గెలిచిండు. తెలంగాణ వస్తుందని ఏదో జరిగింది, ఏదో అయిపోయింది. తెలంగాణ వస్తే ఏం జరగలే, వాళ్ళ ఆస్తులే కూడా పెట్టుకున్నారు. యువతనంతా బజార్ పాలు చేసిండ్రు. మా ప్రభుత్వం వచ్చినాక యువతను కూడా ప్రతి ఒక్క విషయంలో ఆదుకుంటాము. మా అధినాయకత్వానికి కూడా చెప్పి కూడా ఈ యూత్ని మా గాడిలో పెట్టుకుంటామని మేము చెప్తున్నాం. సార్ చివరిగా రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విపరీతంగా పెరిగిపోయింది సార్. యువత మాత్రం మహిళలు కానీ యువకులు కానీ చాలామంది జీవితం ఆగమవుతుంది. దేశ లెవెల్లో దీన్ని ఎలా నిర్మూలిస్తాను మీ బీజేపీ పార్టీ ముందుకు పోతుంది సార్? గతంలో ఉన్న ప్రభుత్వ పాలకులు చేసిన పాపాలకు ఈరోజు డ్రగ్స్ అంతా డబ్బుకు అమ్ముడు పోయి రాజకీయ నాయకులే, గత ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ఆ నాయకులు ఈ డబ్బుకు కకృతి పడి ఏదైతే డ్రగ్స్ కానీ ఏదన్నా గంజాయి కానీ ఇవన్నీ మన గత ప్రభుత్వాలున్న నాయకులే సప్లై చేయటం జరిగింది. ఇది ఈ జనం కూడా దాన్ని గుర్తించకుండా ఏదో చౌకగా కిరాణా షాపులో దొరుకుతుంది మందులా, కానీ ఇవాళ యూత్ కూడా డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. ఇంకేటేదో కోకో అని కూడా ఏదో అది కూడా చెప్తున్నారు. ఆ డ్రగ్స్కు అలవాటు పడకుండా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్క యువతకు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తుందని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.